గంట అయితాంది ఇంకా జడితిత్తలేదు. నీ అవ్వ ఎంతసేపు నిల్చోనే నాకు కాలు నొత్తానే నేను పోతా. ఏడికిరా పోయేది? గొర్రె జడితిచ్చేదానికి ఎవ్వరం పోయేది లేదు. అందరం ఇన్నే ఉండాలిరా. మా మనవడు వచ్చిండు, మా మనవరాలు వచ్చింది, మేమందరం ఉన్నాం. స్వామి జడి తీయాలే మంచిగా. ఎందుకింత అనుమానం పెట్టుకున్నావు? చేసే కాడికి అన్ని చేసిరు కదా, ఏమో గిట్ల చేయబడితివి. గా తాంబూలం ఇటీరా. ఇట లేదే అవ్వా. అన్ని పెట్టినావు కానీ తాంబూలం పెట్టలేదేమి? తాంబూలం తెత్తా అంటివి కదా. నేనెప్పుడు తెత్తా అన్నా? నువ్వే తెత్తా అంటివి కదా. పోతే ఓ నా కోడలు రాను రాను బొత్తిగా నేరైతాంది. అన్ని బొట్టు పెట్టి చెప్పానో ఏమో ఎవరన్నా చేసిందో లేదో. జల్ది తీసుకురా. ఇచ్చింది ఇచ్చింది కనీసం పారి సాయిసు జడితిచ్చుడు అంటే పెయి మొత్తం ఊగాలే. గిట్ల గిట్ల తలకాయ ఊపుడు కాదు. రేపు గాని ఎల్లుండి గాని ఎన్ని దినాలైనా మంచిది. అందరం ఇట్లనే ఉంటాం. మరి నీ ఇట్టమిగా నీ అమ్మ ముసల్దానా. అరే గిట్లయితే కోసుడు ఎప్పుడు వండేటప్పుడు ఎప్పుడైతే అందరు ఆకలి మీద ఉన్నారు, ఏదోటి కానీ. బావా మంచిగా మొక్కు బావా. చాలు చాలు. ఏం గత్తి వచ్చిన అవా తల్లి ఇచ్చింది డాన్స్ చూసిన ఫుల్ ఇచ్చాయి. జరా మీ అన్నకి యాద్ చేయి, పాత బాకీ ఉన్నది. ఎంతనే? 800. ఉంచు ఉంచు, నేను మీ ఓన్ కాడ తీసుకుంటా. అరే నా పైసలు వేరు మా అన్న పైసలు వేరు అన్నట్టు మాట్లాడతావేందే? తీసుకో. ఉంటా మళ్ళా. రైట్ రైట్. అన్నదమ్ములు అంటే వీళ్ళు రామలక్ష్మణ్ లెక్క. ఏమ్రా బామ్మర్ది? బావా నీకు వంట పనులు ఇంకా కాలేదారా? ఎన్నిసార్లు అడుగుతావు బావా? ఇప్పటికే 10 సార్లు వచ్చినావు. అంత గవర అవుతుంది బావా. లోపల ఏమైనా పని ఉంటే చూసుకోపో. నేను లేదా బావా? వంటలు ఇవ్వాలి అదర కొడతా. తెలుసులే నానా. నా దోస్తుగాలు వస్తారు, నాకు 4000 కావాలి. 4000? ఎన్ని పైసలు ఎందుకురా? తాగిపిస్తా. ఏంటి దోస్తులకి 4000 రూపాయలు పైసలు పెట్టి తాగిపిస్తా? ఎంత లేవు అవుకా దోస్తులంట దోస్తులు. అరే గిరారా ఇగో నేను అట్లే అంటాడు కానీ ఈ పైసలు తీసుకుని వచ్చిన వాళ్ళకి ఏం తక్కువ కానీ మళ్ళీ అవసరం ఉన్నదనుకో మళ్ళీ అడుగు. సరే నేను చూసుకుంటది. ఎట్లుంటుందో తెలుసు కదా మనది. సరే మినిమం పోలికలు వచ్చినాయిగా. ఇచ్చోడా సత్తిగా అలాంటి ఏమనుకున్నావురా? పులిరా పులి. బంధాలు చూడే అల్లోనే రడల్లా. దుబాయ్ లా సప్పటి తిండి తిని తిని పానం అంతా వచ్చిందిరా. ఇంటైనా మన తిని వీనికి ఏది రాదు. మరి ఏమనుకున్నావురా? అరే ఎంత మీ బావ ఇంట్లో దావుతుంటే మాత్రం వాళ్ళందరూ మర్చిపోతావారా? 2 రోజులైతే పత్రాడు రాక ఎందుకురా? అయినా ఈ ఫంక్షన్ అంతా నువ్వు చేస్తున్నట్టున్నావుగా, నీ చేసుకొని. ఇదేమున్నదిరా, మా బావ అడిగితే గుండె కోసిస్తారా? గుండె బావంటే పావురమే. అవురా, ఉన్న ఏ సంఖ్య పొలం పైసలు వచ్చినాయి దావత్ ఇచ్చినవారా నువ్వు? అవును, అందరికంటే 10 బత్తాలు ఎక్కువ వండినాయి వీనికి. అవునా? మరి నీ సంగతి ఏందిరా? ఏంది? మొన్న ముసలి వచ్చిందని 10 రోజులు దావత్ చేసుకున్నారు, తిన్నారు, తాగిర్రు, ఎంజాయ్ చేసారు. ఒక్కరోజు నన్ను పిలిచినావురా? ఏ ఊకుంటా, దాన్ని దావత్ అంటారా? ఎవడా ఇంటికి చదిపోతుంది. అబ్బా దాని దినాల పేరు చెప్పుకొని తాంగ తినంగా లేదు కానీ అంటే వచ్చినాదిరా. అరే అదంతా కాదు గాని నీ పెళ్లి దావత్ ఎప్పుడు ఇస్తావురా? ఇంకెక్కడి పెళ్లిరా, ఆల్రెడీ దుబాయ్లో 2 సెటప్ పెట్టినా చాలు. ఇండియా వచ్చినామంటే తాగాలి, తినాలి, ఎంజాయ్ చేయాలి. అయినా కొత్తగా అడుగుతారేమరా? మీ పెళ్ళాలు నా పెళ్ళాలు కాదారా?
అరే జోక్ రమ్మా అందుకు తనకు తాను ఆ దేవుడు శబ్బాసురా అని మెచ్చుకుంటాడు. ఇంటింటిది ఈ రామాయణం ఆడిదాకా పోతుందో పయనం. తినుకుంటా టీవీ చూడండి మనసున పట్టదారా ఆ తిన్నది ఎట్లా అరుగుద్దురా నీకు? ఈ తానం చేసి తుడుచుకునే తువ్వాలా ఎంతగానో చదరాలే అదిరి సదిరి అట్టంది నాకు. ఏదో ఒకటి చదవడం నీకు మనసుకు పట్టదానే. ఇక టిఫిన్ పెట్టు. తెత్తన్నా నాన్న లాస్ట్ మ్యాచ్ నాన్న 5 నిమిషాల్లో అయిపోతుంది నాన్న. లాస్ట్ ఓవర్ నాన్న. క్రికెట్ లేదు కాకరకాయ లేదు, ఎంతసేపు క్రికెట్ క్రికెట్. పైసకు రాదు పోగు రాదు. కాలేజీ బా. అసెంబ్లీలో ఇక మీనరాశి 9ంట గురుడు 6ంట శని. అద్భుతం, మహాద్భుతం. వృత్తిపరంగా ఆరోగ్యపరంగా చాలా బాగుంది. కానీ రాహు మాత్రం కాస్త వక్ర స్థితిలో ఉన్నాడు. రానున్న 10-15 రోజుల్లో మీ జీవితంలో కొన్ని పెను సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి. మీ అనుకున్న వాళ్లే మిమ్మల్ని మోసం చేస్తారు, నమ్మక ద్రోహం చేస్తారు. మీ వెనకాలే మీకు తెలియకుండా గోతులు తవ్వుతారు. ఈ సమయంలోనే మీకు అయిన వాళ్ళెవరో కాని వాళ్ళెవరో తెలిసిపోతుంది. మానసికంగా చాలా కృంగిపోతారు. సమాజంలో మీ పరువు పోతుంది. గురువు గారు ఇందాక అంతా బాగుందని చెప్పి ఇప్పుడేంటి ఇలా అంటున్నాడు అనుకుంటున్నారా? ఉంది, మన దగ్గర అన్నిటికీ పరిహారం ఉంది. కిందటి రాశి వాళ్ళని నువ్వులు తిని బెల్లం తినమన్నాం కదా, ఈ రాశి వాళ్ళు బెల్లం తిని నువ్వులు తినండి. ఇక మీకు తిరుగుండదు. శుభం. ఏమే బెల్లం నువ్వులు రెడీ చేయి. బెల్లమిందో నువ్వులేందో నువ్వుని బండి తాళందే తెట్టున్నా. ఏమే ఇంకా ఇన్నే ఉన్నావు? బస్సు రాలే? లేదు నాన్న. సరే నేటే పోతున్నా, కాలేజ్ దగ్గర దింపుతా, బండి ఎక్కు. అయ్యా అదు నాన్న, నా దోస్తులు వస్తారు, నేను వాళ్ళతోని బస్సులోనే పోతా. ఏమే మంచిగా బండిలో దించుతా అంటే గుంపుల్లో బస్సులో పోతానంటావు. తలకాయలేందా? ఎక్కువ బండి ఎక్కువ. సరే నాన్న. అరే సీను, టిఫిన్ తినిపోదురారా? ఏ వద్దత్తా, నేను బయటకు పోలే తొందరగా. అరే ఇప్పుడు పోతే ఎప్పుడో సాయంత్రం మొత్తం బయట ఎందుకు తింటాం? తినిపోయినారా? ఓ రోడ్ల మీద వాడిపోయేటోళ్ళు అందరు విడిచిపెట్టు దానం. టిఫిని టిఫిని నువ్వు కాక చేసినావు. ఆడేమో గడ్డలు తెచ్చి పెట్టినట్టు మనకు ఊకొత్త. ఆడింటే ఏమనుకుంటాడు? ఆడింటే నాకేమన్నా భయమా? గాతోని మనకేందే? ఆడేవాడు అసలు గాలికి తిరిగేటోడు. ఒవ్వని వాడతాను ఇంట్లోకి పిలుచుడేనా? పద్ధతి లేదు, పాలు లేదు. ఇంట్లోకి రానియకంటే చంద్రం చేస్తాంది. అరే ఇక తిను. నాకేమొద్దు. ఆ ముసలిదాన్ని మాట పట్టించుకుంటాను. తిను. అరే తినమన్నా, తిను తిను. ఎన్ని తిట్టినా సుతా సిగ్గు లేకుండా తింటానేవరా? అమ్మా టైంకి వచ్చినాం. అర్జెంట్ పని మీద పోతా అంటే బండి పంచర్ అయింది. మస్తు టైం నుంచి చూస్తున్నా, ఆటోలు వస్తలేవు. నేను కాలేజీ దాకా దించు. అంటే మామ నేను పోయేది వేరే పని మీద, వేరే రూటు. ఏం కాదు, 2 అడుగులు అటు ఇటు పోయి దింపరా. పోమా పో. ఓ పని చేద్దాం మామ, మీరు ఇద్దరు ఈ బండి మీద పోర్రి, ఆ బండి రిపేర్ అయినాక నేను వేసుకొస్తా. నా బండి కోసం నువ్వెందుకు రాగుడు? నువ్వు పోవే, పో ఎక్కువ. మామ అది అరే తొందరగా తీసిపో అంటే సోది చెప్తావు ఏంటిరా? నువ్వు పోమా పో. సరే మామ, సరే. బాయ్ నాన్న. బాయ్ మామ. సరేమ్మా. ఈరోడు ఆడోళ్ళు అంటేనే సిగ్గుపడతాడు. ఎంత బతుకుతాడో ఏందో. ఏమన్నా నీకు అసలు దిమాకున్నదా? ఈడొచ్చిన బిడ్డను ఎవరితో పడితే అంత పంపిస్తావన్నా? కొంచెమన్నా ఆలోచించాలి కదనే. ఇలా రేపు రోజులు ఎట్లున్నాయి మళ్ళా? రే ఏం మాట్లాడుతున్నావురా? నా బిడ్డ గురించి నా ముందే తప్పు మాట్లాడతావురా నువ్వు? అయినా ఓ ఆడపిల్ల మొగోరి బండి ఎక్కితే అంతేనా? అరే అది కాదన్నా. ఒక చిన్నప్పుడు కానీ చూస్తారా అండి, నా కళ్ళు మొక్కట పెరిగినాడు. ఆయన గురించి తెలవకుండానే నా బిడ్డను పంపుతాను రానితో. ఇగా నేను నా బిడ్డను ఎంత నమ్ముతానో అంతకన్నా ఎక్కువ నమ్ముతానండి.
మా నాన్న ముందు ఏమన్నా యాక్టింగ్ చేసినావా? కామెడీగా ఉందా నీకు? ఎంత టెన్షన్ పడ్డానో నాకు తెలుసు. అయినా నువ్వేందే బండి ఎక్కమంటే ఓ ఏగేసుకుంటా ఎక్కుతున్నావు. ముందేనక ఆలోచించవా? సిగ్గుండాలే కొద్దిగంతా. నీ బండి ఎక్కడానికి నాకు సిగ్గెందుకు? అయినా నేను ఇంటి నుండి బయటికి రాగానే రావాలని తెలియదా? ఏం చేసినవరా ఇంతసేపు? నేను రెడీగానే ఉండే, మీ అమ్మనే తినిపో అని చెప్పి కూర్చోబెట్టించింది. ఏంద్రా అట్లున్నావు? ముసలిది మళ్ళీ ఏమన్నా అన్నదా? ఏ పిసదే, అది లైట్ తీసుకో, దాని గురించి పట్టించుకోకు. మన పెళ్ళేదా కోపిక పట్రా, దాని సంగతి చెప్తా. సరే అట్లనే. రే నువ్వు రాత్రి మళ్ళా మా నాన్న వాళ్ళతో కూర్చొని మంది ఆగినావు కదరా? ఎన్నిసార్లు చెప్పాలరా తాగొద్దని? నేను తాగలే, వట్టిగా కంపెనీ కోసం కూర్చున్నా అంతే. నేను తాగలే నిజంగా. తాగినా? నేను చూసిన తాగుతావా? ఇన్నిసార్లు చెప్పినా నీకు తాగొద్దని. చెప్పి చెప్పి నా నోరు పోతుంది. అవును, హాల్ టికెట్ వచ్చిందా? ఇంకా 10 రోజులే ఉందిగా ఎగ్జామ్ కి. మంచిగా ప్రిపేర్ గా. అట్టనే సాయంత్రం తొందరగా వచ్చే, ఖర్చులోకి ఉంచుకో. నాకు కొద్ది మొన్న ఇచ్చిన ఆల్రెడీ ఉన్నాయి. ఉంటే ఉండనిరా, ఇవి కూడా ఉంచుకో. అరే అవసరం నా దగ్గర ఉంటే ఖర్చు అయిపోతాయి. సాయంత్రం తొందరగా వచ్చే, వచ్చే ముందు ఫోన్ చేయి. అడుగు సార్ హుజురాబాద్ అమ్మ వీళ్ళు మళ్ళీ వస్తురా. ఏడి బోసుడికే గాడు అన్నా లేడేడా? అరే చూడిపోరా బాయ్ అని బండేడు ఉందంటాడు, ఇన్నెన్నో ఉంటాడు దేవులాడు. అప్పించేదాకా మా ఇళ్ళ పొంటి తిరుగుతారు, ఇక అప్పించినాక మేము వీళ్ళ ఇళ్ళ పొంటి తిరగాల. నీ దొరికింది కొడుకు. అన్న ఏం లేదన్నా, ఉంగురం పోతే ఎత్తుకుంటున్నాను. అన్న మీరెందుకు వచ్చిరా? ఒక్క ఫోన్ కొడితే నేనే వస్తుంటే కదనే. తమ్మి నువ్వు చాలా కథలు పడుతున్నావురా. 4 నెలలైందిరా పైసలు కట్టి. ఫోన్ చేస్తే ఎత్తావు, ఇంటికి వస్తే దొరకవు. ఇప్పుడేమో ఆడ దాచుకొని నాతో నాటకాలు ఆడుతున్నావురా. లేదన్నా 3 నెలల కింద నా పరిస్థితి ఏ మంచిగా లేదన్నా. ఒక్క నెలగానే మొత్తం పైసలు ఇచ్చేస్తా. మంచి పుట్టుక పుట్టావేమన్నా సిగ్గున్నా అదరా నీకు? మనిషివా అరాసలు? అన్నా జర మెల్లగా మాట్లాడన్నా, ఎవరన్నా ఇంటి ఇజ్జత్ పోతుంది. అబ్బో నీకు ఇజ్జత్ ఉందా? నీ బతుకు కదా ఒక్కటి తక్కువ నాది. అయినా దీంతో మాట్లాడిందన్నా చక్కగా బండి గుంజుకొని పోదాంపా. అన్న వద్దనా మీకు దండం పెడతా. బండి తీసుకుపోతే నేను రోడ్డు మీద పడతా, నా కుటుంబం మొత్తం ఆగమైతుంది. అన్న ఇది ఒక్క పలు టైం ఏంటి అన్న, మీకు దండం పెడతా. నా 3 నెలల సంది ఇట్నే చెప్తుండే ఇంకెన్ని రోజుల మమ్మల్ని పిచ్చోని చేస్తావు? ఇదొక్క పాలన్నా, నా తల తాకట్టు పెట్టన్నా, ఎట్లా చేసన్నా మీ పైసలు మొత్తం కట్టేస్తా. ఇదొక్క పని నమ్మురన్నా. తమ్మి ఇదే నీకు లాస్ట్ ఛాన్స్. వచ్చే నెల వారికి నా పైసలు నాకు తెచ్చి నీ అంతలా నువ్వు ఇవ్వకపోతే నీ బండి ఉండదు, నువ్వు కూడా ఉండవు. సరే అన్న. నా ముఖమేం చూస్తున్నావురా? బండిది ఆ శంకర్ గారి మిత్తి పైసలు పోవాలా? ఉన్న పైసలన్నీ పెట్రోల్కి అవుతున్నాయి కదరా. అసలు ఇంత తప్పు చేయాల్సిన అవసరం నీకే వచ్చిందిరా? ఇప్పుడు చెప్పినా నీకేం అర్థం కాదన్నా, మళ్ళీ ఎప్పుడన్నా చెప్తా. ఇప్పటికిప్పుడు అన్ని పైసలంటే అన్నా నువ్వే ఏదో ఒకటి చేయాలన్నా, కావాలంటే వడ్డీ పైసలు కుడతా. వడ్డీ పైసలు ఇస్తారా నాకు? అంత పెద్దవి అయిపోయినా నువ్వు? వడ్డీ పైసలు ఇస్తాడు? వడ్డీ పైసలు అట్లని కాదన్నా, మస్తు అవసరం ఉంది అందుకని. నా దగ్గర ఉన్నాక నీకు ఈయనకి ఆలోచిస్తానరా? లేకనే కదరా. అంత అర్జెంట్ అంటున్నావు కాబట్టి తెలిసిన వాళ్ళ దగ్గర అడిగి సెట్ చేద్దాం, నువ్వేం టెన్షన్ పడకు. సరే అన్నా. హలో, ఇంటర్వ్యూ అయిపోయిందా? జాబ్ వచ్చినట్టేనా? నీ అమ్మ వీళ్ళ టెన్షన్ కంటే నీ టెన్షన్ ఎక్కువ ఉంది కదనే. ఇంటర్వ్యూ అనేది చేస్తా, పెట్టి ఫోన్ పెట్టి. నెక్స్ట్ టైం శ్రీనివాస్ నేనే లోపలికి రండి. మే కమిన్ సార్. ఏదో చెప్పి జల్దీ బయటకు పంపిరి, బయటనే మీతో మాట్లాడతాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, దిస్ మై ఫైల్. టెల్ మీ యువర్ సెల్ఫ్. సార్ మై నేమ్ ఇస్ సీను. ఐ ఫినిష్డ్ మై గ్రాడ్యుయేషన్. ఏంటమ్మా ఆ గడ్డం ఏంటి? ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు క్లీన్ షేవ్ తో రావాలని కామన్ సెన్స్ లేదా? సార్ అంటే జాబ్ వస్తే గుండు గీక్పించుకుందామని చెప్పి దేవునికి మొక్కుండే సార్, అందుకని. అంటే జాబ్ రాకుంటే జీవితాంతం ఇలాగే పెంచుకుంటూ పోతావా? ఇప్పుడే ఇలా ఉన్నావంటే ఇక ముందు ముందు ఇంకెలా ఉంటావో. సార్ రియలీ సారీ సార్, నెక్స్ట్ టైం అట్లా చేయండి సార్. సార్ మనోడు ఆల్ సబ్జెక్టులలో వీక్ గా ఉన్నాడు, సంస్కృతంలో అయితే చాలా పూర్. సార్ అంటే లాంగ్వేజెస్ కి దీనికి ఏం సంబంధం సార్? ఏంటి మాకే రివర్స్ లో క్వశ్చన్స్ వేస్తున్నావు? ఇలా అయితే చాలా కష్టం అమ్మా. వెళ్ళు.
నెక్స్ట్ సార్ అంటే అది కాదు సార్. చెప్పాం కదమ్మా యు ఆర్ రిజెక్టెడ్ అని. సార్ కాదు సార్, ఒక్క నిమిషం. దిస్ ఇస్ నాట్ ద వే. సార్ ఏందన్నా అలా బాయ్. ఇగో పైసలు రెడీ కాగానే నాకు ఫోన్ చేయి, మొత్తం నేను చూసుకుంటా. తమ్మి నువ్వు వెళ్ళు. సరే సార్. నువ్వు రిజెక్టెడా? అవునన్నా, అసలు ఇదేం ఇంటర్వ్యూ అన్నా నాకు అర్థమైతలేదు. ఈ ఇంటర్వ్యూలన్నీ గట్లనే ఉంటాయి కానీ కొద్ది దగ్గర నాకు ఒక 3 లక్షలు సెట్ చేయి. నీకే ఇంటర్వ్యూ లేకుండా డైరెక్ట్ సీట్లో కూర్చుని పెడతా. ఇదేం అన్యాయమన్నా, ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చినాక కూడా పైసలు అడుగుతారా? ఏదో పోనీ అని నీకు హెల్ప్ చేద్దామంటే నువ్వు నీతులు చెప్తున్నావు. నాకు ఇష్టమైతే పైసలు కట్టు, లేకపోతే మానే. నువ్వు ఆలోచించుకో. అన్నా నాకు ఈ జాబ్ చాలా ఇంపార్టెంట్. నా లైఫ్ మొత్తం దీని మీద ఆధారపడి ఉంది. ఇంకొక 1 year దాటితే నా ఏజ్ లిమిట్ కూడా అయిపోతుంది. సరే దాన్ని నన్నేం చేయమంటావు? మరి 3 లక్షలంత అమౌంట్ కొంచెం తగ్గించన్నా. కావాలంటే కొంచెం ఇప్పుడు కట్టి మిగతా తర్వాత కడతా అన్నా. చాలా కష్టం అన్నా, అట్లా అనకన్నా అర్థం చేసుకో అన్నా. నువ్వే ఏదో ఒకటి మాట్లాడి నాకు ఈ జాబ్ సెట్ చేయి. సరే ఓ పని చేయి, ఇంకేమాత్రం లేట్ చేయకుండా నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉంటే అన్ని డబ్బులు రెడీ చేసుకుని పెట్టుకో. ఈ కార్డు నా నంబర్ ఉంది. పైసలు రెడీ అయినాక నాకు ఫోన్ చేయి, మొత్తం నేను మిగతా చూసుకుంటా. ఓకే? ఇప్పుడిప్పుడే అన్ని సెట్ అవుతున్నాయి అనుకుంటే సావు కబురు చెప్పినావు కదరా. ఇక మన పెళ్లి జరగదు సంధ్య. నువ్వు ఎవరైనా మంచి పిల్లగాడిని చూసి పెళ్లి చేసుకో. పిచ్చి పిచ్చిగా మాట్లాడకురా. లేదే, చిన్నప్పటి నుంచి నా బతికింతే. చిన్న వయసులోనే అమ్మ నాన్నని కోల్పోయినా. నానా కష్టాలు పడి ఈడదానికి వస్తే ఈడ కూడా దరిద్రం ఈడ్చి పెడతలేదు. ఇంకా ముందు ముందు ఏమేమి చూడాల్సి వస్తుందో. ఆ జాబ్ వచ్చినాక మీ నాన్నతో మాట్లాడి మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనుకున్నా. చాలా ఊహించుకున్నా, కానీ అవేవే జరిగేటట్లేవు. నాతో ఉంటే నీకు ఈ తంటలు తప్పవు సంధ్య. కనీసం నువ్వన్నా హ్యాపీగా ఉండు. అట్లేం కాదురా. అట్లనే అవుతుంది. రాక నోటిఫికేషన్ వచ్చింది. మళ్ళీ 2 years దాకా రాదట. అప్పటికి నా ఏజ్ లిమిట్ కూడా అయిపోతుంది. పోనీ మా నాన్నని అడుగు. ఆయన చాలా హెల్ప్ చేసిండు నాకు. ఇబ్బంది పెట్టదలుచుకోలేదు నేను. ఆయన లంచం కోసం పైసలు అడుగుడు. మరెట్లా? ఏం అర్థమైతలేదు నాకు. మనం ఎప్పటి వరకు కట్టాలి? విడిచిపెట్టే దాని గురించి నాకు మాట్లాడడం లేదు. మూసుకొని అడిగిన దానికి సమాధానం చెప్పు. 1 నెల రోజుల్లో. 1 రోజులు టైం ఉంది కదా. మనకు తెలిసిన వాళ్ళ దగ్గర ఏమైనా వర్కౌట్ అవుతుందేమో చూద్దాం. లాస్ట్ మినిట్ వరకు ట్రై చేద్దాం. ఏదో ఒకటి చేసి కట్టిద్దాం. నువ్వు ఆ టెన్షన్ మైండ్ లో పెట్టుకొని ఇలా మూడీగా ఉండకు, సరేనా? అబ్బా మాట్లాడు. సరే. అన్నట్టు నీకు చెప్పడం మర్చిపోయినా, అందరం ఊరెళ్తున్నాం. ఓ 10 రోజుల వరకు రాము. అందరా? ఎందుకు ఇంత సడన్ గా? అందరంటే నాన్న ఇక్కడనే ఉంటాడులే. రమ్యకుంది కదా, దాని కూతురు పుట్టింది. అసలే దాని పెళ్లికి కూడా పోలేదు. ఇప్పుడు కూడా పోలేదనుకో సంపేస్తుంది. ఓ 10 రోజులు వచ్చేస్తాం. ఇంకా నువ్వు ఆ జాబ్ గురించి టెన్షన్ పడుతూ తలకాయ పాడు చేసుకోకు. ఇగో ఇవి ఖర్చులకు ఉంచు. ఉన్నాయి నా దగ్గర, వద్దు. తీసుకోరా, ఉంచు. చూసుకో.